నమస్కారం. గతంలో మినపప్పు ఎర్రకారంతో చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పచ్చిమిరపకాయల కారంతో కూడా రెసిపీ పెడతా అన్నారు. పెట్టండి అని అన్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నాను. సో దానికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టాను. ఆ తర్వాత మిక్సీ జార్లో నేను ఒక 15 వరకు కారం మిరపకాయలు, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసి దీన్ని గ్రైండ్ చేసేస్తాను. 400 గ్రాముల వరకు మినపప్పు, పొట్టుపప్పు కాకపోయినా మీరు నార్మల్ పప్పు వాడుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి. స్టవ్ వెలిగించేసాను, ఫ్లేమ్ పెద్దగా పెట్టాను. నేను పప్పు ఎక్కువ వండుతున్నాను ఎందుకంటే జొన్న రొట్టెకి ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో 400 గ్రాముల పప్పుకి నేను కంప్లీట్ 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు 4 వేసుకోవచ్చు. మినపప్పు చాలా బలవర్ధకమైన పప్పు. ఈ దోశ, వడ వీటికి ఉపయోగిస్తాము. బట్ ఇలా పప్పుగా వండుకోవడం చాలా తక్కువ మంది, నాకు తెలిసి తెలంగాణ, మహారాష్ట్రలో తప్ప వేరే ఏరియాస్లో అసలు ఇది కర్రీగా ఉండరు. ఆ తెలంగాణ, మహారాష్ట్రలో కూడా అందరూ వండుకోరు. ఒక 25% పీపులే పప్పు కూరగా వండుతారు. మినపప్పుని మామూలుగా పెసరపప్పు అవి వండుతారు, కానీ మినపప్పు మాత్రం వండరు. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బలమైన ఫుడ్. కాబట్టి ఈ విధంగా కుక్ చేసుకోండి, పిల్లలకి తినిపించండి. పెద్దలకి ఎవరికైనా కూడా మంచి పోషకాహారం ఇది. సో ఆయిల్ ఇప్పుడు వేడెక్కిపోయింది. ఇందులో డైరెక్ట్గా ఆనియన్ వేసేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి అవసరం ఉండదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇది కుక్ చేస్తాము. ఆనియన్ వేసేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అయితే ఈ మిరపకాయలని గ్రైండ్ చేసి చేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కోసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ముక్కలుగా కోసి చేస్తే పిల్లలు ఏరి పక్కన పెట్టాల్సి వస్తుంది, అదొక పనిగా ఫీల్ అవుతారు. కాబట్టి గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. మెంతికూర దొరకకపోతే కనుక కసూరి మేతి, లేదంటే మెంతికూర దొరికితే ఈ ఆనియన్ వేసాక మెంతికూర కూడా మంచిగా కడిగి సన్నగా కడిగి ఇందులోనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ మిరపకాయ గ్రైండ్ చేస్తున్నాను కదా, దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే పచ్చిపులుసు, మినపప్పు పచ్చిపులుసు మంచి కాంబినేషన్ రైస్లోకి అయితే. ఇక రోటీకి అయితే డైరెక్ట్ పప్పు తినేసేయచ్చు. అండ్ దీని కుకింగ్ టైం కూడా, అంటే కుక్కర్లో వండితే చాలా తక్కువ టైంలో మనం కుక్ చేసేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఉంటే ఇలా మనం ఈ కర్రీని వండేసుకోవచ్చు హాయిగా. అల్లం వెల్లుల్లి వేసాను, పప్పు ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను. పసుపు వేసేయాలి. ఆల్రెడీ మిర్చిలో కొంచెం వేసాము, ఇందులో కొంచెం వేసాము. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న మిర్చి పేస్ట్ చూసారా. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న మినపప్పు వేసేయచ్చు. ఇలా ఆయిల్లో కనుక కొంచెం ఇట్లా వేయించినట్టుగా చేస్తే పప్పు కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. తెలుసు కదా, మినపప్పు కాస్త జిగురు స్వభావం కలిగింది కాబట్టి కొంచెం ఎక్కువ ఉడికితే జిగురు అవుతుంది. అందుకని మీరు గిన్నెలో వండుకున్నట్టయితే మీకు ఏ స్టేజ్లో ఆఫ్ చేసుకోవాలంటే ఆ స్టేజ్లో ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం అయితే మీరు గిన్నెలో ఉండండి, లేదంటే మీకు కొంచెం ఓకే అనిపిస్తే కుక్కర్లో వండేసి. సో ఇప్పుడు పప్పు మొత్తం వేసేసి కలియబెట్టాను. కొంచెం ఆయిల్ పప్పు పూత ఎగరికి అలా వేయించినట్టుగా చేసి ఆ తర్వాత మీరు వాటర్ పోసేయాలి. ఆల్రెడీ పప్పు నాని ఉంది కాబట్టి నీళ్ళు
పప్పు మునిగే వరకు పోయాలి. నేను ఒక గ్లాస్ పోసానంటే 400 గ్రామ్స్కి ఇలా పైన ఒక లేయర్ వాటర్ లేయర్ కనిపించే విధంగా పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు ఒకవేళ సఫిషియెంట్గా లేకపోతే ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసేసుకొని, అంటే నేను మిరపకాయల్లో వేసాను తప్ప ఇందులో వేయలేదు. మిరపకాయల్లో 1 స్పూన్ వేసాను, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసాను. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. విజిల్ రాకుండా ఆఫ్ చేస్తాను. ఆ తర్వాత ఆ ప్రెషర్తో ఉడికిపోతుంది. ఆఫ్ చేసేసాను. ఆ వేపర్ పోయాక కంప్లీట్గా కాదు, కంప్లీట్గా పోయే వరకు ఉంచితే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. కాబట్టి కొంచెం ఒక 50% వేపర్ వెళ్ళిపోయాక లిడ్ ఓపెన్ చేస్తాను. ఈ వేపర్ పోయేలోపు పచ్చిపులుసుకి రెడీ చేసేస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే పోస్తున్నాను, ఎందుకంటే నేను ఒక పెద్ద సైజు లెమన్ చింతపండు మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ చేయట్లేదు, రసం చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు గిన్నె వేడింది. ఇందులో ముందుగా ఆవాలు, గిన్నె వేడైపోయింది, స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెడుతున్నాను. ముందుగా ఆవాలు, తర్వాత మిరపగింజలు, ఆ తర్వాత జీలకర్ర అన్నీ అప్రాక్స్ ఒక 1/2 స్పూన్ చొప్పున వేస్తున్నాను. చెప్పాను కదా రసం తక్కువ వండుతున్నాను అందుకని. స్టీమ్ నమ్మడంతో గిన్నె బాగా వేడుతుంది. ఇవన్నీ మంచి చిటపట్లాడాలి. అలా కడిగిన కరివేపాకు, ఇలా అన్నీ వేసేసి ఇందులో చారు వేసుకోవాలి. చింతపులుసు, స్టవ్ ఆఫ్ చేసేసాను. అన్నీ పచ్చిగానే ఉంటాయి కాబట్టి పచ్చి పులుసు అంటాం. ఇంకా చాలామంది అసలు పచ్చి పులుసు అంటే తాలింపు కూడా పెట్టరు, బట్ తాలింపుతో చారు చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు అందులో మనం ఇందాక మినపప్పులో గ్రైండ్ చేసుకున్న మిరప పేస్ట్ ఉంది కదా, అది కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పచ్చిగానే వేసుకోవాలి. అది కూడా తెలిసి పప్పు కుక్ అయిపోయి ఉంటుంది. కొంచెం వేపర్ రిలీజ్ చేసేస్తున్నాను, మొత్తం ఉంచట్లేదు. ఈ పాటికి తీసేయాల్సిందేమో, కానీ పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉందని కొంచెంసేపు ఉంచాను. ఇది ఇందాక మినపప్పులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉప్పు, కొంచెం పసుపు వేసాం కదా, ఆ పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ ఇందులో వేసేస్తున్నాం. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఉంది, మొత్తం వేసేసాం. కారం, ఉప్పులు అనేవి మీకు అవసరం ఉన్నంత యాడ్ చేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి. చాలా ఉల్లిపాయలు పెద్ద ముక్కలు
ఈ రసంలో వేసేసి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిగా ఉంటే ఓకే. అంటే మిరపకాయలో వేసాం కదా, ఖచ్చితంగా సరిపోదు. మీరు చూసి ఎంత అవసరమో అంత వేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ ఉంది, దాదాపు హాఫ్ స్పూన్ వేసాను ఉప్పు. ఎప్పుడైనా చింతపండుతో ఏదైనా వంటలు చేస్తే కనుక దాంట్లో చిన్న బెల్లం ముక్క వేయమని చెప్తుంటారు. ఆ చిన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం బెల్లం ముక్క, ఇంత చాలా చిన్న ముక్క వేసాను అంతే. ఇది పచ్చిపులుసు. ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేస్తే సరిపోతుంది. పచ్చిపులుసు కూడా మనం ఎర్రకారంతో చేసుకోవచ్చు, పచ్చికారంతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పచ్చికారం మనం అవైలబుల్గా ఉందని పచ్చికారంతో చేసాము. ఇంకా మినపప్పు కాంబినేషన్ అంటారా, అది పచ్చికారమైన ఎర్రకారంతో చేసిన పచ్చిపులుసు ఎలా చేసినా కూడా మంచి కాంబినేషన్. మీ రెసిపీ లిస్ట్లో ఒకటి ఇది యాడ్ చేసుకున్నట్లయితే కనుక మీరు చపాతీకి, రోటీకి లేదా అన్నంకి చేసుకున్నట్లయితే ఇట్లా రసం కూడా చేసుకోండి, బాగుంటుంది. అయితే ఈ మినపప్పుని మనం యాజ్ ఇట్ ఈస్ వండినట్లు తినొచ్చు. అంటే అన్నంలో అలాగే కలుపుకొని తినొచ్చు, లేదంటే ఈ రసం దాంట్లో మిక్స్ చేసుకొని తినొచ్చు, లేదంటే నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదంటే ఆవకాయని అందులో కలుపుకొని మరీ తినొచ్చు. ఈ అన్ని కాంబినేషన్స్ కూడా మినపప్పుకి బాగా సెట్ అవుతాయి అన్నమాట. అందుకే మినపప్పు వండిన రోజు నేను ఇంకొక కర్రీ వండను. ఆ ఒక్క మినపప్పుతోనే ఇన్ని రకాల టేస్ట్గా చేస్తాను కాబట్టి మళ్ళీ ఒకదానితో ఒకటి అసలు టేస్ట్ ఎక్కడ కూడా పోలిక ఉండదు. కాబట్టి వేరే వేరే వెరైటీస్ తిన్నట్టుగానే ఉంటుంది. టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఆవకాయ అయితే ఇప్పుడు రెడీగానే ఉంటుంది, నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి మనకి ఒక రసం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తాను. దీన్ని తీస్తా. ఇది మినపప్పు రెసిపీ. ఇందులో పైన మనం కొత్తిమీర చల్లుకోవచ్చు. దీంట్లో ఏ మసాలా వేయడం లేదు నేను, ఈవెన్ గరం మసాలా కాదు, ధనియా పౌడర్ కూడా వేయట్లేదు. ఇంకా కావాలంటే మీరు ఇక్కడ ఏమంటారు, కొత్తిమీర సన్నగా తరిగి తీసుకోవచ్చు. తాలింపులో నేను మెంతుకు రెగ్యులేట్ కాబట్టి ఇప్పుడు నేను కాస్త కసూరి మేతి దాంట్లో వేస్తాను. కసూరి మేతి వేసి ఒక్క స్పూన్. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువగా ఉడికిందనుకోండి, మీరు ఇలా కలిపేసారనుకోండి పప్పు అంతా మెదిగిపోతుంది. కాబట్టి నాకు ఎక్కువగా ఉడకలేదు, అంటే ఓకే సఫిషియెంట్గా ఉడికింది కాబట్టి ఓకే. కానీ ఇంతకంటే ఎక్కువ ఉడికితే కనుక నేను ఇలా తిప్పేసాను అనుకోండి, అది ఇంకా చెప్పలేను, ఇంకా జిగురు వచ్చేస్తే బాగా. చూసారు కదా, అసలు ఆయిల్ కనిపించట్లేదు, పప్పులుగానే కనిపిస్తున్నాయి. అలాగని ఉడకలేదని కాదు, మంచి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా కొంచెం తక్కువ ఉడికించుకున్నా బాగానే ఉంటుంది ఇది, అంటే పలుకు మీద ఉడికించుకున్నా బాగానే ఉంటుంది. బట్ ఇది ఓకే, ఇలా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇది మినపప్పు రెసిపీ. అండ్ దాని కాంబినేషన్ పచ్చి పులుసు, ఇది కూడా పచ్చికారంతో. బాగుంది కదా టెక్స్చర్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. మంచి కారం ఉన్న మిరపకాయలు ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పినట్టు
వేపర్ మొత్తం పోయే వరకు కాకుండా కొంచెం ముందే తీసేసుకోవాలి. ఈరోజు చూసి ఉంటారు కదా మీరు, విజిల్ రాకముందే నేను ఆఫ్ చేయటం. అయినా కూడా ఇంకా ఎక్కువ కుకింగ్ టైం ఉన్న పప్పు కూడా ఉడికిపోవటం చూసారు కదా, ఇంకెక్కువ ఉడికిపోయింది. ఇంకా మొత్తం వేపర్ పోయే వరకు ఉంచితే కనుక ఇంకా మెత్తగయ్యేది.